హలో! హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది. ఈరోజు నేనైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్ కర్రీ కంటే ఎగ్ పులుసు చేస్తున్నాను. ఎగ్ పులుసు ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక 5 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకున్నాను. తర్వాత కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో సన్నగా కట్ చేసుకున్నాం. తర్వాత ఇది కట్ అయ్యేలోపు ఎగ్ అనేది ఉడికింది. తర్వాత ఎగ్ని కొంచెం ఆయిల్ పోసేసి ఫ్రై చేసుకున్నాను. ఇలా కాట్లు పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఎగ్ని. తర్వాత ఫ్రై అయిపోతాయి. కొంచెం పసుపు పెట్టి కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం పసుపు. తర్వాత మళ్ళీ వేరే కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్, జీలకర్ర, మెంతులు వేసేసాను పోపు కోసం. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి దోరగా వేయనివ్వాలి. ఆనియన్స్ ఎప్పుడైనా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అలా అయితేనే పులుసులోకి ఆనియన్స్ ఫ్రై అయితేనే బాగుంటుంది. తర్వాత కొంచెం మనం కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేస్తాను. ఇలా చూడండి ఆనియన్స్ ఎలా ఫ్రై అయిపోయాయో. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత టమాటా కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు. ఒక 5 మినిట్స్ తర్వాత కూర దగ్గరికి వస్తుంది. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఈ కర్రీలోకి యాడ్ చేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కర్రీ రెడీ అయిపోయిందో. పులుసు నాకు కొంచెం చింతపండు పులుపు ఉండడం వల్ల నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ పులుసు చాలా బాగుంటుంది. చూడండి ఎగ్ పులుసు ఎంత బాగా వచ్చింది. ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసి, గరం మసాలా వేసి సర్వ్ చేసుకోవడం.